హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేను మీ మెర్సీనండి. ఈరోజు అయితే ఆరిల్లావుకి దగ్గరలో ఉన్న హోల్సేల్ మార్కెట్కి అయితే వెళ్ళానండి. చూస్తున్నారు కదా, అక్కడైతే ఈరోజు నేను అంటే ఇంటికి మన నిత్యావసర సరుకులు కొనుక్కోవడానికి అని చెప్పేసి అయితే వెళ్ళాను. మామూలుగా అయితే బట్టల సబ్బులు కానీ, తర్వాత టీ పౌడర్లు కానీ, తర్వాత మనకి ఇంట్లోకి సంబంధించిన పేస్ట్లు కానీ, ఇంకా అన్నీనండి, కాఫీ పౌడర్లు కానీ, ఏవైనా సరే మనము కావాల్సినవన్నీ కూడా కొనుక్కోవడానికి అయితే వెళ్ళామండి. చూస్తున్నారు కదా, నేనైతే కాఫీ పౌడర్లు తీసుకున్నాను. తర్వాత ఏంటంటే ఇక్కడ మనకి అవైలబుల్ రేట్లలో ఉంటాయండి. మీరు ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఒకసారి అయితే అక్కడ ఆ మార్కెట్ని అయితే విజిట్ చేయండి. మ్యాక్సిమం ఎందుకంటే మనం బయట కొనేదానికంటే అక్కడైతే కొంచెం తక్కువగానే వస్తాయండి. మేము ఇంతకుముందు చాలాసార్లు కొన్నాము. ఈరోజైతే మాత్రము నేనైతే కొన్ని అంటే బిస్కెట్స్ కానీ, లేదనేసి అంటే ఇప్పుడు సమ్మర్ కదా, ఏదైనా మనకి కొంచెం రసన పౌడర్లు కావాలన్నా, లేదంటే ఏమైనా పప్పుండలు కానీ, లేకపోతే ఏవైనానండి మనకి తినడానికి కానీ ఏమైనా వేసుకోవచ్చండి. లేదు ఒకవేళ ఎవరైనా షాపు అలా మెయింటైన్ చేసినా సరే అక్కడికి వెళ్తే మనం ఒకవేళ షాప్కి వేసుకుంటామన్నా సరే కొంచెం మనకైతే తగ్గించే వేస్తారండి. ఎందుకంటే ఇక్కడ మన చుట్టుపక్కల ఉన్న ఏరియా వాళ్ళు ఎవరైనా సరే ఒకసారి అయితే విజిట్ చేయండి. ఏం లేదండి, ఇక్కడ మనకి దగ్గరలోనే ఇక్కడ మన ఆరిల్లో ఇక్కడ బాలాజీ నగర్కి అప్పుకు వెళ్తే మనకి ఇక్కడ దుర్గాలమ్మ గుడి దగ్గరండి, అక్కడ కళ్యాణ మండపం డౌన్లోనే ఉంటుంది. ఒకసారి అయితే విజిట్ చేయండి. అయితే ఎందుకంటే మనకైతే బాగుంటుందండి. అవైలబుల్ రేట్లు అయితే నాకైతే కొంచెం రీజనబుల్గానే అనిపించింది. బాగుంటాయి మనకి, ఎందుకంటే అన్ని ఐటమ్స్ ఒక దగ్గరే దొరుకుతాయండి. బట్టల సోపుల దగ్గర నుంచి ఇంకా గోధుమ పిండిలు కానీ, తర్వాత ఏమోని పిల్లలకి చాక్లెట్స్ కానీ, ఐస్ క్రీమ్స్ కానీ, అట్లాంటివి అన్నీ మ్యాక్సిమం దొరుకుతాయండి. పూజ సామాన్లతో సహా అన్నీ దొరుకుతాయి. సోప్స్ కానీ అన్నీ కూడా మ్యాక్సిమం దొరుకుతాయండి. ఒకసారి కొనాలనేం కాదు, ఒకసారి సరదాగా కూడా మీరైతే విజిట్ చేయొచ్చు. మీ ఇష్టమైతేనండి, లేకపోతే అందులో బలవంతం ఏం లేదు. నేనైతే ఒకసారి 2 సార్లు అయితే నేను వెళ్ళాను, నెంబర్ ఆఫ్ టైమ్స్ వెళ్ళాను. ఎందుకైనా ఎవరికైనా యూజ్ అవుతుందేమో అనే ఉద్దేశంతోనైతే నేనైతే కొంచెం ఒక వ్లాగ్ తీయడం అయితే జరిగింది. మీరందరూ కూడా ప్లీజ్ అండి ఇదైతే ఒకసారి చూసి మీరు అయితే విజిట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ అండి, ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. అందరూ కూడా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.